ఏంటి ఒంటరిగా రిషితో గుసగుసలు? హా, మాకుండేవి మాకుంటాయి, అన్నీ చెప్తారా ఏటి? పర్లేదు చెప్పొచ్చుగా. గుసగుసలను నువ్వే అన్నావుగా, ఏం చెప్పాలి ఇంకా? ఏ మెంటల్, క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి కానీ తిరిగి క్వశ్చన్ ఏంటే? నేను అట్టాగే అడుగుతా. అయినా డాక్టర్ బాబు నిన్ను బావగారు బావగారు అంటున్నాడేంటి? బ్రో కదా అనాలి. అది నువ్వు వాడిని కదా అడగాలి. అడుగుతాను సరే, వాళ్ళు కూడా నిన్ను అల్లుడు గారు అంటున్నారు. కాబోయే అల్లుడిని అంటే తప్పేముంది? ఆహా, నేను కోడలుగా వెళ్ళాల్సిన ఇంటికి నువ్వు అల్లుడువని ఇంత గట్టిగా చెప్తున్నావంటే నాకేదో తేడా కొడుతుంది. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నీ ప్లాన్ ఏంటో. నన్ను డాక్టర్ బాబుని కలపడం అంతా దొంగ నాటకం కదా. విడాకులు వచ్చే వరకు నాతో ఈ డ్రామా ఆడి ఆ తర్వాత ఆ కావ్యం చేసుకొని నీకు రిషి వరుసగాడు అని హ్యాండ్ ఇస్తావు. అంతేగా నీ ప్లాను? నేనంత క్రిమినల్ని కాదులే, దిగు. నిన్ను చూస్తే అట్టానే అనిపిస్తుంది. హలో, రేపు లాయర్ దగ్గరికి వెళ్ళాలి. వస్తాను, కానీ నువ్వు ఇక నుండి ఆ కావ్యాన్ని కలవనంటేనే వస్తాను. సరే కలవన్లే. ఎట్టా నమ్మాలి? ఒట్టేయ్. నా మీద ఒట్టు, సరేనా? సరే, ఇంక పో. ఏం చేయాలి? పాపం అభి మనకు డబ్బులు కట్టి చిట్టి పెళ్లి కోసం పెద్ద పెద్ద కష్టాలు పడుతున్నాడు. నా హిస్టరీ కుష్టు వచ్చిన ముష్టివాడిలా మారకం ముందే మేల్కొని తీరాలి. ఎలాగూ చిట్టిని డాక్టర్ బాబు భోజనానికి పిలిచాడు కాబట్టి ఈసారి వాళ్ళు చేసే భోజనం పెళ్లి భోజనం కావాలి. ఓకే? ఇదేంటి షోకేస్లో బొమ్మలా ఇలా నించుంది? హే, అప్పులన్నీ పోయి ప్రాఫిట్లోనే ఉన్నాం కదా, లిఫ్ట్ చేయలేనని ఫోన్స్ వస్తున్నాయా మనకి? హలో, బిజినెస్ కాల్స్ని కూడా డామినేట్ చేసేంత స్ట్రెస్ ఉందా మనకి? లేదా? ఏముంది? చిట్టి. చిట్టినా? అది చీకట్ లాంటిది, అందుకే కదా సూర్యులాగా తరిమి కొట్టాను. ఈరోజే లాయర్ని కలవబోతున్నాను. మేము కలిసేది కూడా ఈరోజే లాస్ట్. లైట్ తీసుకో. నువ్వు లైట్ అని క్వైట్గా ఉండబట్టే ఇలా అయింది. అసలు నైట్ అది వాడు పర్సనల్గా ఎంతసేపు మాట్లాడుకున్నారో తెలుసు కదా? కదా, నాకు అదే కాలింది. కాల్ చేయని కడిగి పడేస్తా. ఇదేంటి ఇప్పుడు చేస్తుంది? కొంపదీసి వినేసిందా ఏంటి? ఎవరు? చిట్టి. దాని కాల్కి నువ్వెందుకు అనుకుతున్నావు? మొన్నటిలా డెవిల్ షాక్ ఏమన్నా ఇస్తుందేమోనని. అయినా దానికి అంత భయపడాలా? భయపడాలే, తప్పదు. నిన్ను కలిస్తే డైవర్స్ ఇవ్వదంట అది. రాత్రి తప్పని పరిస్థితిలో ప్రామిస్ కూడా చేశా. వాట్ ద హెల్ అభి? ప్లీజే, డైవర్స్ వచ్చే వరకు రివర్స్ గేర్ వద్దు ప్లీజ్. హలో, ఎక్కడున్నావు? ట్రాఫిక్లో ఉన్నానే. బండ్లకు సైలెన్సర్లు బిగిస్తున్నావా? అంటే అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నావా? ఏమో. అభి డిక్షనరీలో అబద్ధానికి స్పేసే లేదు. అభి మైండ్లో మోసానికి ఛాన్సే లేదు. అభి ఇక్కడ బ్రాండ్. సర్లే కానీ నేను మా ఆడబిడ్డ దగ్గరికి వెళ్తున్నా, నువ్వురా. కవి దగ్గరకా? ఎక్కడున్నావు? గేట్ దగ్గర. గేట్ దగ్గర? వామ్మో, అసలు నా దగ్గర ఫోనే లేదని చెప్పు. సరే సరే, ఇక్కడ కాదులే. ఏటాడబిడ్డ, తప్పిపోయిన జింక పిల్లల అలా కంగారు పడుతున్నావు? ఎవరే నీకు ఆడబిడ్డ? ఆడబిడ్డని ఆడబిడ్డ అని ఎందుకంటారో తెలుసా? ఈడబిడ్డ కాదు, ఆడబిడ్డ కాబట్టి. మాకు తెలుసు, మేం కూడా సోషల్ మీడియా ఫాలో చేస్తున్నాం. అయితే మా ఆడబిడ్డవని ఒప్పుకున్నావన్నమాట. నేనెప్పుడు ఒప్పుకున్నాను? అయినా నువ్వేంటి ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. చూసావు కదా, ఇక పో. ఆగు, ఆయన వస్తారు. ఆయనెవరు? అభినవ ఆనంద వరప్రసాద్. ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇక్కడే కలుద్దాం రమ్మని చెప్పాను. ఏది, ఓసారి ఫోన్ చెయ్యి. నేను చేయను. పర్లేదులే, చెయ్యి. అది ఇప్పుడే చేశాను, కలవడం లేదు. మళ్ళీ చెయ్యి. మళ్ళీ కూడా చేశాను, స్విచ్ ఆఫ్లో ఉంది. అయితే ఆగు. ఇంతకీ కాల్ ఎవరికి? చెప్తానులే.
ఏంటి చెమటలు పడుతున్నాయి? ఏసీ పెంచనా? తింగరుడా ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలని తెలీదా? ఓసి 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 ప్లీజే, రేపటి నుంచి కలవని చెప్పడానికి వచ్చా. లాయర్ దగ్గర రాను, విడాకులు ఇవ్వను అనకే నీ కాల్ మోక్తా ప్లీజ్. నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నా, నువ్వు రావట్లేదా? ఇదిగో ఆడబిడ్డ, నీ క్షేమమే నాకు ముఖ్యం. ఇట్టా రోజు చెక్ చేస్తూ ఉంటా. డోంట్ వరీ, నాలాంటి సైకాట్రిస్ట్ ఉండగా నీకేంటి ప్రాబ్లం? ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? చూసుకుంటాగా. రండి మిస్టర్ అండ్ మిస్సెస్ అభి. ఏమ్మా ఆగిపోయావే? రా. మీరు పిలిచింది ఆయన ఒక్కడనే కదా? మిస్టర్ అండ్ మిస్సెస్ లో ఇద్దరు కలిసే ఉన్నారమ్మా. రా. అయినా ఈ కలపడాలేంటి? విడిపోవడానికి వచ్చాం, విడగొట్టండి. ఓకే ఓకే కూర్చోమ్మా. నీకేమైంది? కూర్చో. మీరు దాన్నేగా కూర్చోమనింది. ఇప్పుడు చూడు. ఓకే అభి కూర్చో. నేను చెప్తా, నీకేం టెన్షన్ లేదు. ఉప్పు నిప్పు పాము ముంగిస. ఓకే ఓకే ఓకే. అసలు మీరిద్దరూ ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? నేను చెప్తా. ఓకే ఓకే ఓకే, డోంట్ ఫైట్, లేడీస్ ఫస్ట్. చెప్పు. ఈయన నన్ను కొట్టాడు సార్. ఇది మా బాస్తో తిట్టించిందండి. హా, నువ్వు ఉత్తమోత్తముడివని పురుషోత్తముడైన నీ బాస్ తో నిన్ను తిట్టించాను. వాడు తప్పు చేశాడు, నువ్వు దాన్ని సమర్థించావు. ఏయ్ మళ్ళీ చెప్తున్నా, మగాడన్నకి ఇలాగే ఉంటాడే. ఆ అవునులే, ఆ రోజు తాళి కట్టేటప్పుడు నా మెడ మీద గిల్లినప్పుడే అర్థం చేసుకోవాల్సింది నీలో మృగాడున్నాడని. ఆహా, నువ్వు మాత్రం బిందెలో ఉంగరం తీసేటప్పుడు నీ గొల్లుతో రక్కలేదంటే రాక్షసి. అయినా పంతులు గారు వేలు తొక్కమన్నప్పుడే పచ్చడి కింద తొక్కితే సరిపోయేది. ఆ అవునులే, 7 అడుగులు నడిచేటప్పుడు నేను పంచ తొక్కి నేను కింద పడేయాల్సింది. ఛా, తప్పు చేశా. అయినా శోభనం గదిలో నన్ను ఎక్కడెక్కడ గిచ్చావో ఏమేం చేసావో వీళ్ళకి చెప్పేమంటావా? చెప్పేస్తా. ఏంటే నువ్వు చెప్పేది? ఆగు, ఆ, ఆగు, నువ్వు ఆగు, చెప్పేది. ఆగు, ఆగు, కూల్, కూల్. కూల్ కూల్ తల్లి, కూల్ కూల్. కూర్చో 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 బాబు. ఓకే ఓకే ఓకే. ఒకే రూమ్ లో ఉంచితే కత్తులతో పొడుచుకుని చంపుకునేంత కోపాలు ఉన్నాయి మీ దగ్గర. ఎనీవే, మీరిద్దరు కలిసి ఉన్న మూమెంట్స్ లో మర్చిపోలేని తీయని జ్ఞాపకాలు ఉంటాయి కదా, అవేమనుంటే చెప్పమ్మా. ఒకరోజు చిట్టి చిట్టి చిట్టి, నా క్యారేజ్ ఎక్కడా? ఏమైంది దీనికి? చిట్టి, ఏమైంది? బాగా తలనొప్పిగా ఉంది బావా. అవునా, ఉండు టాబ్లెట్ తీసుకొస్తా. వద్దు, పడుకుంటే అదే తగ్గిపోతుందిలే. చెయ్యంటే ఇంత వేడిగా ఉంది? ఫీవర్ కూడా ఉంది. పని ఎక్కువై కొంచెం వేడిపడి ఉంటుందిలే. కాళ్ళు కూడా బాగా లాగేస్తున్నాయి. అవునా? వద్దు బావా, తప్పు. తప్పేం లేదు, నువ్వు పడుకో. గిరి, నా వైఫ్కి ఫీవర్గా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి. బాస్కి చెప్పు. సరే. అయ్యో బావా, సెలవెందుకు? అదే తగ్గిపోతుందిలే. నువ్వేం మాట్లాడకు, పద హాస్పిటల్కి వెళ్దాం. అమ్మో, ఆస్పత్రా? నేను రాను, నాకు సూదంటే భయం. చిట్టి, చిన్నపిల్లల మారం చేయకు, పద వెళ్దాం. ఉహుం. వద్దులే కానీ. చలిగా ఉందా? మొద్దబ్బాయి అడగగానే ఇట్టా ఇచ్చేయడమేనా? మరి అర్థం చేసుకోవాలి. నీకింకా చలి తగ్గలేదు కదా? ఉహుం.
బావా మ్మ్. నువ్వెందుకని రోజుకు అన్నిసార్లు చిట్టి చిట్టి అని పిలుస్తావు? చిట్టి ప్రతి హస్బెండ్కి తన వైఫ్ మాత్రమే కాదు, ఆ పేరు కూడా ఒక ఎమోషనే. అది ఎన్నిసార్లు పలికినా ఎన్నిసార్లు విన్నా ఏఆర్ రెహమాన్ పాటలా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. నీకో విషయం చెప్పనా బావా? మ్మ్. నాకు అమ్మ నాన్న కన్నా నీ దగ్గరే స్వేచ్ఛగా సౌకర్యంగా ఉంటుంది తెలుసా? చాలా ధైర్యంగా కూడా ఉంటుంది. బాబు ఆ, హ్యాండ్సమ్ గై, మరి నీకు? మా నిశ్చితార్థం తర్వాత తనను చూడాలనిపించి వాళ్ళ ఊరెళ్ళా. ఇదిగో అమ్మోరు తల్లి, నాకు పట్నం సంబంధం ఖాయమైంది తెలుసుగా. నేనేమో చిన్నప్పటి నుండి ఊరే దాటింది లేదు. వాళ్ళెట్టా ఉంటారో నేను వాళ్ళతో ఎట్టా ఉండాలో నాకేం తెలియడం లేదు. అమ్మా నువ్వే అన్నీ చూసుకోవాలా. నా కాపురం సల్లంగుంటే నీకు 100 కొబ్బరికాయలు కొడతా. మా ఆయన చేత 1000 పొర్లు దండాలు పెట్టిస్తా, సరేనా? సరే బాలిక. హా? ఎవరు 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 మాట్లాడింది? అమ్మోరు తల్లా? నేనే మీ అమ్మోరు తల్లిని. హా? అమ్మోరు తల్లి మాట్లాడుతుంది ఏంటి? అమ్మా, ఆ రోజు మాట్లాడింది నువ్వా? నేను దేవుడు అనుకున్నాను కదా. అది నిజం అనుకొని మా ఇంట్లో వాళ్ళకి చెప్తే నాకు దయ్యం పట్టిందనుకొని ఊళ్ళో ఉన్న వేప మండలాన్ని తీసుకొచ్చి మా అమ్మ నా వీపు పగలగొట్టింది. ఆ తర్వాత మాంత్రికుడు వచ్చి నా జుట్టంతా పట్టి ఊపి ఊపి నా జుట్టంతా పోయేలా చేశాడు. అందుకే నేను మీ పల్లెటూరులోని మూర్ఖులు అనేది. మీ పట్నం వాళ్ళని మేమేమంటామో తెలుసా? మురికి తొట్టి వాళ్ళు అంటాం. అక్కడే తింటారు, అక్కడే వెళ్తారు. ఛీ, ఎవరినే చీ అంటున్నావు? నేను అంట తూ తూ తూ. నన్నే తూ అంటావా? నువ్వే తూ 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 తూ. నన్ను తూ అంటావా? వస్తున్నానుండవే. హేయ్ రా. నేను రాను. ఎక్కమన్నానా? నేను రాను, వెళ్ళమన్నానా? మనకింకా విడాకులు రాలేదు. హస్బెండ్గా నాకంటూ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దా ఎక్కువ. డాక్టర్ బాబు. వీడా? హాయ్ డాక్టర్ బాబు. హే హాయ్ చిట్టి. Jump